నిషేధిత సమస్య తొలగేనా 22A ఇది మనం చదవాలి యాక్చువల్గా 22A కొరకు ఇప్పుడు అంతా డిస్కషన్ జరుగుతుంది. ఈనాడులో వేసిర్రు అది మనం 22A కొరకు మన వార్త వేసాము. నిషేధిత సమస్య తొలగేలా 22A సమస్యపై బై నెంబర్ల చెక్ అర్హమైనవో 3 రోజుల్లో తేల్చాలని ప్రభుత్వ ఆదేశం. హెచ్ఎండిఏ లేఅవుట్లు క్రమబద్ధీకరణ వేలం భూములు మోక్షం ఏమో చూడాలి. ఇప్పుడు ప్రభుత్వ స్థలాల భూములతో కలిసి ఉన్న ప్రైవేటు స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిషేధిత జాబితా 22A పేరిట ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా స్థలాల బై నంబర్లను స్పష్టత ఇవ్వడం ద్వారా వీటిని పరిష్కరించాలని నిర్ణయించింది. నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించి అవి పరిష్కారానికి అర్హమైనా కావా అనేది 3 రోజుల్లో తేల్చి చెప్పాలని నిర్దేశించారు. మిగులు భూములు, ఎస్ఐండ్ భూములను తదితర కలిపి ఇప్పటి వరకు భూ యజమానుల నుంచి 950 వరకు విజ్ఞాపనలు ప్రభుత్వానికి అందాయి. వీటిలో అత్యధికంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నుంచి 575 విజ్ఞాపనలు రాగా వాటిలో 300 వరకు పరిష్కారానికి అర్హత ఉన్నవేనని గుర్తించారు. రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని పలు కేసులను వెలుగు చూశాయి. ప్రభుత్వం సేకరించిన భూమి పోను మిగిలిన భూములు ప్రభుత్వం వేలం పాటల ద్వారా విక్రయించినవని, లేఅవుట్ల అభివృద్ధి అనంతరం విక్రయించినవని, దేవాదాయ వక్స్ భూములు చెందినవే సర్వే నెంబర్లతో ఉన్న భూములకు నిషేధిత జాబితా వచ్చిపడిందని, ప్రభుత్వ రకానికి చెందిన భూమి అనే క్లాజు ఉన్న కారణంగా ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో చేరిపోతుంది. హైదరాబాద్ మహానగరంలో చాలా ప్రాంతాల్లో ఇంటి నెంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొన్ని చోట్ల అసైన్డ్ భూమి ప్రభుత్వ రకానికి చెందిన భూముల్లోనూ నివాసాలు వెలిసాయి. రెవెన్యూ శాఖ వద్ద ఆ ఇంటి నెంబర్లు ఉండవు. సర్వే నెంబర్లు మాత్రమే పరిగణలోకి తీసుకొని నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో కొన్ని ఇళ్లు కూడా 22లో ఉండిపోయాయి. ఇలాంటి కేసులు బై నెంబర్ల ఆధారంగా పరిశీలించాలని భావిస్తున్నారు. ఇలా జిల్లా కలెక్టర్లు, రిజిస్ట్రార్లు పరస్పరం చర్చించుకొని పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. పలు ఆస్తుల యజమానులు నిర్ధారణకు కోర్టులకు ఇచ్చిన ఆదేశాలకు క్షేత్రస్థాయి అధికారులను తప్పుదోవ పట్టించే సంబంధం లేని భూములను కూడా వర్తింపజేసినట్లు అనుమానిస్తున్నారు. కోర్టు ధిక్కరణ అవుతుందన్న కోణంలో కొందరు సబ్ రిజిస్టర్లు డాక్యుమెంట్లు పరిశీలించకుండా రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఈ కేసులో కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇచ్చాయి, సబ్ రిజిస్టర్లు ఏం అమలు చేశారన్నది పరిశీలించి ఆ భూములు 22A నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకొని వారి గతంలో జీవోలు 166, 59 తదితర ద్వారా కొన్ని భూములు క్రమబద్ధీకరించారు. మరికొంత భూమికి ఇంకా ఆ సర్వే నెంబర్లోనే ఉంది. క్రమబద్ధీకరణ అయిన ఇళ్ల స్థలాలను ప్రభుత్వ భూముల జాబితా నుంచి వేరు చేయకపోవడంతో అవి 22Aలో ఉండిపోయాయి. ఇలాంటి వాటన్నింటిని జిల్లా కలెక్టర్ పరిశీలించుకున్నారని ప్రతి సోమవారం ప్రత్యేకంగా సమీక్షించి ఇది 22A మనకి మహదేవపురం సంబంధించి 255 ఎకరాలు మహదేవపురం కొరకు మనం వేసాము వీడియో. ఇప్పుడు వీళ్ళకి డబ్బులు రావాలి, ఎవరికి? ప్రభుత్వానికి కూడా డబ్బులు రావాలి. 22Aలో ఎందుకు పెట్టిర్రు? మరి 22లో పెట్టినవి ఓకే, అది చాలా మట్టుగా ఇళ్ల స్థలాలు ఉన్నవి, ఎప్పుడు నుండో కోర్టులో ఉన్నవి, దాన్ని పరిష్కరించకండే రెవెన్యూ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీ కలిసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. అది అసలు ఎక్కడైనా G+2 పర్మిషన్ ఒకవేళ వచ్చి ఉంటే 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కడుతున్నారు ఇక్కడ. దానికి కూడా బేఖాతారు. అసలు జిహెచ్ఎంసీ పట్టించుకోదు, మున్సిపాలిటీ పట్టించుకోదు. రెవెన్యూకి అడిగితే మాకేం సంబంధం, వాళ్ళకి పర్మిషన్ వచ్చిందేమో అంటారు. వీళ్ళు పర్మిషన్కి పెడతారన్నమాట. పర్మిషన్ పెట్టినాక ఒక చిన్న ఏదో ఒక క్లాస్ పెట్టి ఆపేస్తారు, పర్మిషన్ ఆపేస్తే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళే సలహా ఇచ్చి కోర్టుకు వెళ్ళండి, ఈ క్లాస్ వారు మీకు అయిపోతుంది. 22Aలో ఉంది ఈ భూమి, అందుకే పర్మిషన్ ఇవ్వడం రాదు. ఏదో చిన్న కొర్రి పెట్టిన తర్వాత అది ఆపేస్తారు. ఆపేసిన తర్వాత కోర్టుకు వెళ్ళి వచ్చి మా కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది అంటారు. అది కూడా 22Aలో భూములు ఉన్నవి రిజిస్ట్రేషన్లో బై నెంబర్లు ఉన్నవి, అవి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా చేయొద్దని కోర్టు చెప్పినా కూడా గత 10 ఏళ్ళ నుండి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు కడుతున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే మున్సిపాలిటీ అయితే మాకు సంబంధం లేదంటే, రెవెన్యూ కడితే మాకు సంబంధం లేదంటారు. మేమేం చేస్తామంటారు. మరి 22Aలో ఎందుకు చేర్పించారు? ఇవన్నీ తీసేస్తే పోనీ ఎంత ఇస్తున్నారు, ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వస్తుందంటే మరి దాని మీద చెప్పట్లేదు. ప్రభుత్వం ఆదాయం ఎంత వస్తుందో తెలియాలి కదా. ప్రభుత్వానికి ఆదాయం ఏమొస్తుంది ఏంటి దాని మీద తెలిస్తే బాగుంటుంది.